2022 3/8/2022న సిఎఫ్టిఆర్ఐ అంటే గత ప్రభుత్వ హయాంలో సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సేమ్ శాంపిల్స్ అప్పుడున్నటువంటి ఈఓ గారు పంపించడం జరిగింది. అందులో కూడా ఈ బెటాసిస్టోస్టెరాల్ అనేటువంటిది పాజిటివ్ వచ్చింది అని అంటే దాదాపు ఇప్పుడు టెస్ట్ రిపోర్టుల్లో ఏవైతే అందులో కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారనేటువంటిది మనకు తెలియదు. బెటాసిస్టోస్టెరాల్ ఏదైతే ఉందో దాని మీద ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. 2022లో రిపోర్ట్ ఇస్తే దాన్ని తొక్కిపెట్టి దాన్ని సరిదిద్దేటువంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని కొనసాగిస్తూ మరింత విస్తృతపరిచే రకంగా ఆ రోజు ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గారు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, అందులో సభ్యులకు పాత్ర ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. ఎంత మేరకు మీరు ఎట్లా అంటారు బోర్డుని అనేటువంటిది ఒకటి మాట్లాడితే ఇందులో కన్క్లూజన్ పేరాలో ఏం చెప్పారు అని అంటే కన్క్లూజన్ పేరాలకు వచ్చే ముందు ఎందుకు బోర్డుని మీరు అనుమానిస్తున్నారు అని అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ రోజు ఉన్నటువంటి పాలకపక్షం బోండా ఉమామహేశ్వరరావు గారు వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా నెయ్యి పర్చేజ్ కమిటీలో ప్రొక్యూర్మెంట్ ని మనం జాగ్రత్తగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పటికున్నటువంటి నిబంధనల్ని మరింత కఠినతరం చేశారు. ఏమన్నారు, నెయ్యి కావాలంటే పాలు కావాలి, సో కనీసం మన రిక్వైర్మెంట్ ప్రకారం నెయ్యి కావాలి అని అంటే 4 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి సంస్థ అయ్యి ఉండాలి. దానికి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంది. 4 లక్షలు ఎందుకు వచ్చారనేది అది చాలా డీటెయిల్డ్ గా రిపోర్ట్ లో ఉంది. తర్వాత కనీసం 3 సంవత్సరాలు డైరీ యాక్టివిటీలో ఉండాలి అని ఉంది. 250 కోట్ల రూపాయల వల్ల టర్న్ ఓవర్ ఉండాలి అనేది పెట్టారు. ఈ 3 నిబంధనల్ని పెడితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని ఆమోదించింది ధర్మారెడ్డి గారే ఆమోదించారు. ఆ నిబంధనలు ధర్మారెడ్డి గారు అండ్ తర్వాత ఉన్నటువంటి ఈవో గారు ఆమోదించిన తర్వాత ఈ టెండర్లు చేయాలి అనుకున్నప్పుడు ఒక టెండర్ జరిగింది. దాని తర్వాత వెంటనే ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నారు. ఏమని, ఒక ఆలోచన, కాంపిటీషన్ తక్కువ వస్తుంది, సరళీకృతం చేయండి అని వెంటనే 3 నిబంధనల్లో మార్పు చేశారు. 250 కోట్ల నుంచి 150 కోట్లకి తగ్గించారు. 1 సంవత్సరం ఎక్స్పోజర్ ఉంటే చాలు అని చెప్పారు. అసలు పాలు ప్రొక్యూర్మెంట్ లేనాల్సినటువంటి అవసరం లేకుండా తీసేశారు. పాలు లేకుండా నెయ్యి అనేటువంటిది చేయగలరా అనేటువంటిది సామాన్యులు భక్తులు ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం. ఆ ప్రశ్న ఇందులో దురుద్దేశం ఉందనుకోవాలా లేదనుకోవాలా మీరు చెప్పండి.